నిర్మల్ జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. బెయిల్ మంజూరైన తర్వాత మళ్లీ కొనతం దిలీప్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా బీఆర్ఎస్ లీగల్ టీం, కొనతం దిలీప్ బీఆర్ఎస్ నేతలు కోర్టు గేటు దగ్గర బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కొనతం అరెస్ట్ పోలీసుల ఓవర్ యాక్షన్ పై మనతో మాట్లాడేందుకు రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సతీష్ రెడ్డి గారు. నమస్తే అండి. సతీష్ రెడ్డి గారు చెప్పండి, బెయిల్ మంజూరైన తర్వాత మళ్ళీ కొనతం దిలీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు తెలంగాణలో మనం చూస్తుంటే ఒక అరాచక పాలన నడుస్తుంది, పోలీస్ పాలన నడుస్తుంది. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ డిజిటల్ డైరెక్టర్ కుంతం దిలీప్ గారికి ఇప్పటికే 15 సార్లు కేసు పెట్టి 15 కేసులు పెట్టి పలుసార్లు అరెస్ట్ చేయంగా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చున్నది, నాట్ టు అరెస్ట్ అని, అరెస్ట్ చేయొద్దు అని ఇస్తే వారు అమెరికా నుంచి మొన్ననే తిరిగి వస్తున్న క్రమంలో నిన్న ఎయిర్పోర్ట్ లోనే తీసుకొని వెళ్ళారు. అంటే దాదాపు 20 గంటల జర్నీ ప్రయాణం చేసిన తర్వాత వారిని ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేసి నిర్మల్ తీసుకెళ్లి ఈ రోజు మొత్తం అక్కడ వచ్చి రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తే కోర్టు మళ్ళీ ఒక్కసారి ముట్టికాయలేసి అరెస్ట్ చేయొద్దు అని బెయిల్ ఇచ్చింది. ఇచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక అక్రమ కేసు పెట్టి ఇప్పటికిప్పుడే మళ్ళీ అరెస్ట్ చేయాలని ఇంత దుర్మార్గంగా ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఇంత కక్ష సాధింపు? ఎందుకు సోషల్ మీడియాకి, మా బీఆర్ఎస్ సోషల్ మీడియాకి మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారని మేము అడగదలుచుకున్నాం. మేము చేసిన తప్పేంది? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఎందుకు నెరవేర్చట్లేరు అని ప్రజలు అడుగుతుంటే ఆ ప్రజలు అడిగిన వీడియోలను పోస్ట్ చేయడం తప్ప చేయాలి కదా. మీరు హామీలు ఇచ్చింది నిజం కాదా? హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి చేయండి అంటున్నాం. ఇంత దుర్మార్గంగా పోలీసులు కూడా రేవంత్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ అక్రమ కేసులు ఒక వ్యక్తి మీద 20 అక్రమ కేసులు పెడతారా? ఇప్పటికీ కోర్టు చెప్పినా కూడా కోర్టుల మాట కూడా వినకుండా హైకోర్టు ఆదేశాలు ఉండగా కూడా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? హైకోర్టును కూడా బేఖాతరు చేస్తున్నారు. అంటే హైకోర్టు కంటే పోలీసులు సుప్రీమా లేకపోతే రేవంత్ రెడ్డి సుప్రీమా అని అడగదలుచుకున్న ఈ సందర్భంగా ప్రజాకోర్టులో రాబోయే రోజుల్లో ప్రజాకోర్టులో పతనం తప్పదు రేవంత్ రెడ్డి. ఇన్ని అక్రమ కేసులు పెట్టి ఎంత చేసినా ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు. ఎందుకు ఓటేసినామా అని పశ్చాత్తాపడుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో అప్పుడు మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా సోషల్ మీడియా సైనికుల మీద, మా సోషల్ మీడియా నాయకుల మీద, మా నాయకుల మీద, ప్రజల తరఫున కొట్లాడుతున్న మా మీద కేసులు పెట్టడం మానేసి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రజలకు మీరు చేస్తా అన్న పనులు చేయండి, 24 గంటల కరెంట్ ఇవ్వండి, సరిపోయే నీళ్లు ఇవ్వండి పంటలు పండడానికి. కానీ మా మీద కేసులు పెట్టినంత మాత్రాన ప్రజలకు మంచి చేసినట్టు కాదు అని మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నాను. సతీష్ రెడ్డి గారు చెప్పండి, అంటే ఒకసారి బెయిల్ మంజూరైన తర్వాత కూడా మళ్ళీ అదుపులోకి తీసుకుంటున్నారు కదా, అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపండి, అంతకంటే ఇంకెక్కువ ఏమున్నది. ఇప్పటికి 10-15 సార్లు జరిగింది అది బెయిల్ ఇచ్చింది కోర్టు. మళ్ళీ ఈ రోజే ఇప్పుడే బెయిల్ ఇచ్చిన మరుక్షణమే వెంటనే ఇంకొక కేసు అంటున్నారు. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక చిట్చాట్ లో మాట్లాడుకుంటా మా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు దూరం, మా ప్రభుత్వం అలాంటి పనులు చేయదు అని చెప్పుకుంటా, నీతులు చెప్పినట్టు చెప్పుకుంటా చేసే పనులన్నీ ఇప్పటికీ మా నాయకుల మీద 100 కేసులు పెట్టారు. మా సోషల్ మీడియా సైనికుల మీద అయితే ఎక్కడికి అక్కడ ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టడం, ఉట్టిగా వాట్సాప్ గ్రూపులలో ఏదైనా ఫార్వర్డ్ చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్లో ఏదైతే వేస్తారో దాన్ని షేర్ చేసినందుకు కూడా కేసులు పెడుతున్నారు. అంటే అణచివేత ఎట్లున్నదంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజా పాలన కాదు, అణచివేత ధోరణిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మళ్ళీ ప్రజాకారుల ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు ఎట్లుంటది అనేది చూపిస్తున్నది రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. పోలీసులకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ మీరందరూ కూడా శాశ్వతంగా రేవంత్ రెడ్డి పాలన ఉంటుందని మీరు అనుకోవద్దు. ఆయన ఏమి రాజు కాదు, ఇదేమి రాజరికం కాదు.
పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మళ్ళొక్కసారి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఏదైతే అరాచకాలు చేస్తున్నారో వాటికి వత్తాసు పలకడం మానేసి సరైన పాలన చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం మీరు పని చేస్తే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇంకొక 2-3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ రోజున ఇప్పుడు ఎవరైతే అరాచక పాలన చేస్తున్నారో, ఎవరైతే అక్రమ అరెస్టులు చేస్తున్నారో, అక్రమ కేసులు పెడుతున్నారో వీటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఖచ్చితంగా వీటికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. డీజీపీ గారికి కూడా అదేవిధంగా నిర్మల్ జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా కొంతం దిలీప్ గారిని వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే వారు 2 రోజుల నుంచి ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు. అలాంటి వ్యక్తిని అట్లే పోలీస్ స్టేషన్ లో కూర్చొని నిద్ర లేకుండా, ఆహారం లేకుండా వారిని ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమకారుడు అతను. ఇంతకుముందు డిజిటల్ డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తిని మీరు ఇంత హింస పెట్టడం మంచి పద్ధతి కాదని పోలీసులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం కూడా. ఓకే, రైట్ సతీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ.